మనుషులు లేనప్పుడే ఆ మనుషుల విలువ ఏంటో తెలుస్తుంది. ఇలా నేను ఎందుకు అంటున్నాను ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. ఈరోజు ఫుల్ వర్షం అండి ఇక్కడ హైదరాబాద్లో. ఈవినింగు అసలు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఫుల్గా తడిచిపోయి వచ్చాము నేను మా చిన్న తమ్ముడు. ఇంటికి వచ్చే వరకు 8:30 అయిపోయింది. అప్పుడే వాటర్ వస్తున్నాయి. ఇక వాటర్ పట్టి స్నానం చేసి అన్నీ చేసి ఇక గబగబా చూడండి నా పని ఎట్లా ఉందో. ఇక కాస్త పిండి కలిపాను. ఇక ఎట్లా వర్షం పడుతుంది కదా, వాళ్ళైతే చపాతీ తింటారని. నాకు చపాతీ తిన్నా సరే రైస్ ఉండాల్సిందే. ఇంకా అలా అని మధ్యాహ్నం రైస్ నాకుంది సరిపోతుందని ఇక వాళ్ళు గబగబా పిండి కలిపేసి చపాతీ అయితే చేశాను. ఈరోజు ఏమి అంటే మడత పెట్టలేదు, పొరాటాల్లాగా చేస్తాను ఇప్పుడు. కాకపోతే ఇప్పటికే టైం 10 దాటింది. ఇక తొందరగా అయితే ఇలా చేసేస్తున్నానండి. ఈ చపాతీలోకి టమాటీ కర్రీ అయితే చేస్తున్నా. ఈ టమాటా కర్రీలో అస్సలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా మనం అది ఆ టమాటా నీరుతోనే అలాగ మగ్గించేసుకుంటే బాగుంటుంది, చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది. అసలు నేను మష్రూమ్స్ కర్రీ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇంకా తొందరగా అవుతుంది కదా అని ఈ టమాటాలు 4 కట్ చేసేసి ఇలా అయితే చేసేస్తున్నాను. అది మనిషి లేనప్పుడు మనిషి విలువ అని చెప్తున్నాను కదండి. అది ఏం లేదు, మా మామయ్య అయితే లేరు, ఊరు వెళ్ళారు. మా పెద్ద తమ్ముడు కూడా లేడు. మా మాయ కానీ ఉంటే ఇంట్లో నాకు చాలా హెల్ప్ అండి. తను లేరు కదా, ఇక వచ్చి నా పని ఇంకా అడగొద్దండి. నా హడావుడి నేను ఇంకెలానో ఒకలాగా చేయక తప్పదు కుదర. తను ఉంటే నాకు చాలా హెల్ప్ అండి. అసలు నేను వచ్చి ఇక ఫ్రెష్ అయ్యి నా పని వంట చేసుకోవడం, ఇంకా ఏం పని ఉన్నాయి బయట అవన్నీ చూసుకోవడం చాలా హెల్ప్. వాటర్ వచ్చినాయి ఏం వచ్చినాయి, అందుకే అంటున్నా మనిషి లేనప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది కదా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.